ఏమన్నాయా ఆటో పడతావా? గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ కలిగిట్టి అవతారాలని పూని బ్రోచునది నీవే కావా నీల గగన ఘన శ్యామ చదువులు హరించి అసురుండేగిన జలచరమైతివి ఆగమరూప వేదనిధులను విధాత కొసగిన ఆదిదేవుడవు నీవే కావా నీల గగన ఘన శ్యామ సుజనుల కోసము ఎప్పుడే వేషము ధరించెదవో తెలియగనేరం ఎండి కొడుకువై వెడలినాడవు ఎందుల కొరకు హే జగదీశ నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవ నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ. సాయిరామ్. అందరికి సాయిరామ్ అండి. మా చిన్నయ్య ఘంటసాల పాటలు చాలా అద్భుతంగా పాడుతూ ఉంటాడు. చాలా ఈ మధ్య కొంచెం హెల్త్ ఇదే బట్టి సాయిరామ్ సాయిరామ్ ఇదిగో కోదండ రామ కోదండ రామ కోదండ మంపహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ మంపహి కోదండ రామ పాలిత దాస దాస విలోలా పాలిత దాస దాస విలోల ఆశ్రిత పోష భద్రాద్రి రామ ఆశ్రిత పోష భద్రాద్రి రామ కోదండ రామ కోదండ రామ కోదండ మంపహి కోదండ రామ కోదండ రామ. సాయిరామ్. అందరికి సాయిరామ్ అండి. So we will continue where we stopped yesterday. It is a series of Satsanga. పాఠశాల మధ్యలో నన్ను అడుగుతాను, ఎవరి చేత ఒక భజన పాడచ్చు. అలాగే సార్. సాయిరామ్. డిగ్నిటీ వన్, మన ఎయిమ్ కూడా వన్. దివ్యత్వం ఒకటే, గమ్యము ఒకటే. ఫస్ట్ ఫలాపేక్ష రహితంగా మొదలుపెట్టమని చెబుతున్నాను. At the starting, you must have phalapeksha. Gradually, it should be transformed into niskam karma. మొదట వాంఛ లేకుండా నిష్కామ కర్మ ఆచరించడం సాధ్యం కాదన్నారు. వెరీ డిఫికల్ట్.
So he desires that gradually it will transform both into worship. The work will everybody work it. Different types of work. That the work will be transformed into work. మనం ఏం చేసినా దైవ ప్రీత్యర్థిని ఎందుకు చెప్తున్నాను నా బెదంలో ఎందుకు వాడాడు అకార్డింగ్ టు గాడ్ దట్ డివినిటీ ఇస్ వన్ అదర్ కాల్ ద డైమట్ ఆఫ్ యూ బట్ దేర్ మే హావ్ లాట్ ఆఫ్ సో మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ మనం స్వామి భజనే డిఫరెంట్ రకాలుగా భజనలు వాడుతుంటారు ఎన్ని పాడారు నాకు తెలియదు. We have different namas in different states also. All వేరు నామాలు వేస్తూ ఉన్నాయి. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అందుకని చెప్పాను నువ్వు ప్రపంచంలో ఏ స్థలంలో ఎక్కడి నుంచి ఏ పేరుతో పెట్టినా దట్ బిలాంగ్స్ టు మీ అన్నారు. దైవం ఒకటే. ఇండియన్ గాడు, అమెరికన్ గాడు, ఆస్ట్రేలియన్ గాడు లేడు. ఏకోహం బహుశ్యం. లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం. ఇంకా సబ్జెక్ట్ లోపలికి పోతే విల్ హ్యావ్ సో మెనీ టేస్ట్ ఆఫ్ narration స్వామి. ఈజీగా అండర్స్టాండ్ కావడానికి చెప్తారు. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏకోహం బహుశ్యం. pretty well. పుట్టిన బిడ్డగానే పుట్టిన తక్షణ ఏమంటాం పసిపెట్టి స్టేజ్ అంటుంటాం. చాలా మంది చెప్తుంటారు ఎగ్జాంపుల్. ఎవరైనా ఇదే చెప్పాలి. 10 years అయ్యేటప్పటికి ఇది బికమ్ బాయ్. స్టేజ్ బికమ్ బాయ్. 30 years వచ్చేటప్పటికి మ్యాన్ అంటాం. 75 వచ్చేటప్పటికి గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అంటుంటాం. గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. Who is the child, boy, man and grandfather? నలుగురు వేరు వేరా? నలుగురు ఒక్కటే. అదే రీతిగా జస్ట్ లైక్ చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్, ఆర్తుడు, అర్ధాది, తర్వాత జిజ్ఞాసి, జ్ఞాని. జనరల్ గా ఎంతమంది వరకు నలుగురు వేరు వేరు అని చెప్పారు చాలా మంది. కోటేశ్వర గారు లేదా కదా? ఉన్నాను సార్. నలుగురు వేరు వేరు అని చెప్పారు కదా అందరూ. అవును సార్, అవునండి. నాకు తెలిసినైతే వేరు వేరు అనుకున్నాను. అందుకని నాకేం తెలియదు. నాకేదేం తెలియదు, మీకేం తెలియదు అనకూడదు. ఏం సార్ నలుగురు వేరు వేరు అని చెప్పారు కదా, ఎవరన్నా మాత్రం చేయండి ప్లీజ్. నేను చెప్తాను దిస్ ఈజ్ గివ్ అండ్ టేక్ అని చెప్పాను మీకు. అవును సార్, కష్టాలు వేరని చెప్పారు కదా. 4 విడివిడిగా కష్టాలు కోరుకునే తీర్చుకునే వాళ్ళు ఆర్తులని, జ్ఞానాన్ని కోరుకునే వాళ్ళు జిజ్ఞాసులని. హలో బ్రదర్, చెప్పమని నాకు బాగా ఆన్సర్స్ వద్దు. నలుగురు వేరు వేరు అనుకుంటున్నాం మనం ఇంతవరకు. నేనైతే ఇంతవరకు అవును సార్, వేరు అనుకుంటున్నాం అండి. డెఫినేషన్ కూడా అలాగే చెప్తాను. రైట్? ఎస్ సార్, డెఫినేషన్ కూడా డెఫినెట్ గా చెప్పుకున్నాం. కరెక్ట్ అండి, నలుగురు వేరు. ఇప్పుడు దాకా నలుగురు వేరు అనుకున్నాం. నేనైతే అనుకున్నాను, మీరు అనుకున్నారు, నాకు సంబంధం లేదు. చైల్డ్, బాయ్, మ్యాన్, గ్రాండ్ ఫాదర్ వేరు కదా, ఒకటే కదా. సో దట్స్ వై మనం స్వామి సాహిత్యం ఈ బుక్లెట్ ఎందుకు ఇస్తాడే అద్భుతాన్ని అది ప్రేజర్ ఎవరి బుక్లెట్. ఇప్పుడు 54వ గ్రంథం చెప్పిన
డూ యువర్ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ అన్నాడు. ఖచ్చితంగా అది పాటిస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ ఏముంది, ఇవాళ కాదు రేపు బాగుపడతాం. సో జిజ్ఞాసి, ఆర్తుడు, అర్ధాది, జిజ్ఞాసి, జ్ఞాని, ఈ 4 ఒకటే, ఒక స్థితే. వాట్ ఫ్యాంటాస్టిక్ నేరేషన్. ఈ 4 ఒక స్థితి అందే ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ. స్థానాలు వేరే కాదు. స్థానం మారింది చెప్పి దివ్యత్వం డివినిటీ మారిందా? ఇప్పుడు చెన్నైలో ఉన్నాను, సాయంత్రం విజయవాడ వస్తాను, ఢిల్లీ, గుంటూరు పోతాను, లేకపోతే నర్సరావుపేట పోతాను, లేకపోతే హైదరాబాద్ వస్తాను. దేవుడు మారుతారా, డివినిటీ మారుతుందా? గమ్యం మారిందా? నేను హైదరాబాద్ వచ్చే అని చెప్పి గమ్యం మారిందా నాకు? ఎవరు? అందరూ లైఫ్ యాంబిషన్, గోల్ ఒకటే. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. అద్భుతమైన పదాలు, ప్రతి పదం అంటే వెరీ స్లోలీ. ఎన్ని నెలలు పెట్టినా పర్లేదు, దాని గుర్తులు ఇవ్వాలి. కానీ విల్ డూ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ స్లోలీ ఆల్సో. ఈ క్రమక్రమేణ పరిణామం పొందే స్థితులు అంటున్నారు. ఇట్స్ ఏ ప్రోగ్రెసివ్ స్టేట్, ఇట్స్ ఏ ఎవల్యూషనరీ స్టేట్. కొత్తగా నేర్చుకున్నాం ఈరోజు. ఆర్తుడు, అర్థాంతి, జిజ్ఞాసి, జ్ఞాని వేరు అనుకున్న వాళ్ళు 4 స్టేజెస్ అనుకోండి. మరి ఈ పరిణామానికి, చేంజ్ కానీ ఎవల్యూషన్ ఏం కావాలి? సాధన. సాధనముల పనులు సమకూరచాలి. పడతాది ఒక భజన పాడితే కాఫీ తాగి నేను అతిథులు కాఫీ ఇచ్చారు. అలాగే సార్, సాయిరామ్. సో అయితే కాఫీ అని కంటిన్యూ. షూర్ సార్. శశి ఆర్ సాయిరామ్. साईराम। పాడండి సాయిరామ్. जगदीश्वरी दया करो माँ, जगदीश्वरी दया करो माँ, शिव शंकरी कृपा करो माँ, शिव शंकरी कृपा करो माँ, साईश्वरी रक्ष करो माँ, साईश्वरी रक्ष करो माँ, पतीश्वरी भला करो माँ, पुटपतीश्वरी भला करो माँ, शिव शंकरी कृपा करो माँ, शिव शंकरी कृपा करो माँ, जगदीश्वरी दया करो माँ, शिव शंकरी कृपा करो माँ, साईश्वरी रक्ष करो माँ, सत्य साईश्वरी रक्ष करो माँ, मूर्तीश्वरी भला करो माँ, पुटपतीश्वरी भला करो माँ, शिव शंकरी कृपा करो माँ, शिव शंकरी कृपा करो माँ, जगदीश्वरी दया करो माँ, शिव शंकरी कृपा करो माँ। साईराम। దట్స్ వై సాధనములు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటుంటాం. అది 64 కళలు ఏదైనా కావచ్చు. మాట్లాడాలంటే ఎంతో సాధన చేస్తా. ఆల్రెడీ నేను చెప్పాను, గ్రంథం చదివాను ఒకసారి, కొంతవరకు చదివాను. సో నౌ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఈజీలీ. మనకి ఏదైనా ఒక స్వరూపం తెలియాలి అంటే జస్ట్ లైక్ దాని మీద పరిపూర్ణమైన అవగాహన మనకు కలిగి ఉండాలి. దాని సహజ స్వరూపం కూడా మనకు తెలియాలి. దాన్ని మనం హృదయంలో చిత్రించుకోమంటున్నారు.
సో జస్ట్ లేదు ఏదైనా సరే భగవంతుడు హృదయ నివాసి అంటే దీంట్లో ఫోటోలు ఉండద్దు అంటే సాకార రూపం కావాలనుకున్నాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత గురించి తెలియాలంటే గీత గురించి ఒక పవిత్రమైన భావన మనకు కలిగి ఉండాలని చెప్తారు గీతావాహనలు కూడా. సో వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత? ఇది ఎవరి మాటలు కాదండి, సాక్షాత్ స్వామి చెప్పిన మాటలు. భగవద్గీత ఏంటి అంటే వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అంటే ఒక జ్ఞానం అంటాట, ఒకటి భక్తి అంటాట, ఒకటి కర్మ అంటాట, ఒక యోగం అంటాట. ఏది కరెక్ట్ అంటే వారి వారి స్థాయిలో అది సత్యం కావచ్చు. ఒక మనిషి యొక్క ఇప్పుడు పాదసారథి గురించి తెలియాలంటే ఐ హావ్ సీన్ హిమ్ నఖశిఖ పర్యంతం నేను గమనించాలి. కాళ్ళ నుంచి తల వరకు చూసినప్పుడే ఫలానా మనిషి మనం నిర్ణయించుకోవచ్చు. నేను పాదసారథి చూశాను కనుక నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కోటేశ్వర గారిని కూడా చూశాను ఫిజికల్ గా. చాలా పాదాలు మనం చూసాం, మర్చిపోం, ఎవరు మర్చిపోరు. స్వామి పాదాలు కనుక గుర్తుపెట్టినాం. ఇంకెవరైనా పాదాలు ఇప్పుడు 100 పాదాలు చూపిస్తాం, పైన తలకాయ చూపించుకున్నా మీరు గుర్తుపడతారా? స్వామి పాదాలు అయితే మనం ఎక్కడైనా గుర్తుపడతాం. 1,00,000 పాదాల మధ్యలో స్వామి పాదం పెడితే మనం ఖచ్చితంగా గుర్తుపడతాం. సార్ ఇది ఒక్కళ్ళే ఆన్సర్ చేయదు సార్ కోటేశ్వరరావు గారు. సార్ యూ టెల్ దెమ్ క్లియర్లీ. గివ్ ఛాన్స్ టు ఎవ్రీబడి. ఓకే సార్, అలాగే సార్. ప్రొలాంగ్డ్ సత్సంగా గివ్ ఛాన్స్ టు ఎవ్రీబడి. ఓకే సార్. సో పాదాలు చూసి మనం గుర్తించలేము. సీ ద ఫేస్ ఆల్సో. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ కూడా అంటుంటారు. దట్స్ వై నవ్ ఎ క్వశ్చన్. భగవద్గీతలో ఫస్ట్ శ్లోకం ఎవరన్నా చెప్పించండి. అమ్మ ధారాగిరిదే చెప్పమ్మా. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుస్సవః మామకాః పాండవా సంజయ. ఓకే, నాకు అంతవరకు చెప్పండి. ఎందుకంటే నా తర్వాత ఒక ఆవిడ మాట్లాడడానికి రెడీగా ఉంది పాపం. సో ఈ శ్లోకంలో ఫస్ట్ పదం ఏంటి? ధర్మతో మొదలు పెట్టారు ఇక్కడ, పరమాత్మ. సో నాకు భగవద్గీతలో లాస్ట్ శ్లోకం కావాలి సార్. అమ్మా చెప్పు ధారాగిరిజ. ఎత్ర యోగేశ్వరః కృష్ణో ఎత్ర పార్థోదనుద్ధరః తత్వశ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. సో దిస్ ఈస్ ద లాస్ట్ శ్లోక. ఎండ్ విత్ మమ, స్టార్ట్ విత్ ధర్మ. అంటే ఎవరు చెప్పినా భగవద్గీత ఇదే చెప్పాల్సింది. స్వామి యొక్క భక్తులు ఎవడు భగవద్గీత చెప్పినా ఇలానే చెప్తాడు. అక్కడ ధర్మం అన్నాడు, ఇక్కడ మమ అన్నాడు. రెండింటిని జాయిన్ చేస్తే ఏమవుతుంది? మమ ధర్మ. సో దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ భగవత్. టోటల్ 700 శ్లోకాలు, 740 శ్లోకాలు మమ ధర్మ గురించి గీత. సో ఎవరు కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకునేట్టు చెప్పేదే గీత యొక్క ప్రధానమైన బోధ. దట్స్ వై టు పెర్ఫార్మ్ మై డ్యూటీ ఐ కేమ్ హియర్ నౌ. నా కర్తవ్యంగా భావించి టు సీ మై బ్రదర్ ఇన్ లా ఐ కేమ్ హియర్. దిస్ మై డ్యూటీ నౌ. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులు వాళ్ళ కర్తవ్యం నిర్వర్తించాలి. బ్రహ్మచారుల కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. వానప్రస్థుల కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. సన్యాసుల కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. సో ఎవరి స్థానానికి తగిన దాన్ని వారి కర్తవ్యంగా భావించి నిర్వర్తించేట్టు చెప్పుకునేదే గీత యొక్క ప్రబోధ. మనం ఏం చేస్తున్నాం? ప్రజెంట్ డే హ్యూమన్ మానవుడు ఏం చేస్తున్నాడంటే తికమకలు పొంది అన్ని విధముల నిరుత్సాహానికి నిస్పృహ గురైపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు కూడా గృహస్థుడే, ఆయన సన్యాసి కాదు.
అర్జున్ భార్యలో ఎవరైనా పేరు చెప్పండి, ఒకళ్ళిద్దరు. అర్జున్ గృహస్థులే కదా సార్, గొడవసే గారు మీరు చెప్పండి. సుభద్ర, ద్రౌపది. సో అర్జునుడు గృహస్థుడే, అతనికి అర్థం యుద్ధం నిర్వర్తించడమే. సో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్వరు మార్గాన్ని వారు నిరూపించేది భగవద్గీత. అద్భుతమైన మాటలేండి బాబు, చాలా పదునైన సత్సంగాలు ఇవి. ఇక్కడ ఏమైంది? మోహం చేత అభిమానం చేత కట్టుబడ్డాడు, మమకార బంధం చేత పరితపిస్తున్నాడు అర్జునుడు. మరి కృష్ణుడు ఏం చేశాడు? చూస్తూ ఊరుకోలో. అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించి కర్తవ్యం లోపల ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఆ మాట చెప్పారు, నిర్మహో నిరహంకార ప్రశాంతిం అధిగచ్చతి. అయ్యా అర్జునా, నీకు మోహంకారాలు తగ్గునా? ఇప్పుడు తగ్గినవా అని ప్రశ్నించాట. నష్టో మోహ, నాకు ఇప్పుడు మోహం పూర్తిగా పోయింది అన్నట్టు అర్జున్. మనకు ఎంతకాలం మోహం ఉంటే అంతసేపు అటాచ్మెంట్, బంధనం తప్పింది కాదంటున్నారు. మోహక్షయం మోక్షం అంటారు. అంటే మోక్షం అనేది ప్రత్యేకమైన ఎయిర్ కండిషన్ గృహం కాదు, ఎక్కడికో పోతే వచ్చేది కాదు. మోహక్షయమే మోక్షం అన్నారు. సో అటు పెర్ఫార్మ్ అవర్ డ్యూటీస్, ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుకుంటూ ఐడియల్ లైఫ్, ఐడియల్ మ్యాన్ అంటుంటాం. ఐడియల్ కాదు, ఐడియల్. ఐడియల్ మ్యాన్ గా, ఐడియల్ లైఫ్ గా తయారు కావాలంటున్నారు. సో దట్స్ వై గీత ప్రాక్టికల్ గా ఆచరించవలసిన గ్రంథం. ఏ ఒక్కటి ఆచరణ పెట్టినా మీరు దండు లేకపోతా ఉన్నారు స్వామి. బట్ ఇది తెలియక చాలా మంది కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు కూడా అంటున్నారు. సో టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. డోంట్ వేస్ట్ టైం, టైం వేస్ట్ ఈజ్ లైఫ్. టైం ప్రధానమైంది. ఎందుకంటే భగవంతుడు ఉంటే మనం బ్రహ్మలో చెబుతుండే, బ్రహ్మ విష్ణు మహేశ్వరు, తర్వాత కాల బ్రహ్మ, సదాశివ బ్రహ్మ. కాలస్వరూపుడే భగవంతుడు. సో అటు ప్రాపర్ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను స్వామి ఎన్నో పర్యాలు పిల్లలు చెప్తుంటే మనకు కూడా చెప్తుంటాం. ఇప్పుడు దారాగిరి ఉంది, ఆ అమ్మాయి కంఠస్థం చేయటం కాదు, కంఠస్థం చేస్తే ఆ అమ్మాయికి సర్టిఫికేట్ ఇవ్వాల. ఎప్పుడో ఎక్కడ ఏ శ్లోకం చెప్పే స్థితికి వచ్చింది ఆ అమ్మాయి. ఐ థింక్ షీ అండర్స్టాండ్. ఇప్పుడు కోటేశ్వర గారికి అయితే అర్థ సహితంగా తెలుసు. అంటే గిరిజకు తెలియదు అంటలేదు, ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి అని అంటలేదు. సో హ్యావ్ టు అండర్స్టాండ్ అర్థ సహితంగా. సో దట్స్ వై వీఆర్ హ్యావింగ్ గీతా సత్సంగ బై శ్రీ యు సుధాకర్ గారు. ఎప్పుడైతే ఈ శ్లోకాలను మనం అర్థ సహితంగా గ్రహిస్తే మన యొక్క శోకం నివారణ అవుతుంది అని చెప్తారు. శోకము పోవాలంటే శ్లోకం అర్థసహితంగా తెలుసుకోవాలి. కేవలం శ్లోకాలు మాత్రం చదువుకుని అంతరార్థం ఆచరణలో పెట్టుకుని శోకం అభివృద్ధి అవుతుంది, పోదు. సో అండర్స్టాండ్ ద మీనింగ్. మనం పూర్వకాలంలో ఒక పద్యం చెప్పి ప్రతి పదార్థం అంటే కూడా రాసేవాళ్ళం. 5 మార్కులు 10 మార్కులు వచ్చేవారు. కోటేశ్వర బాధ్యత ప్రతి పదార్థ తాత్పర్యం అంటూ ఉండేది. అవును సార్. సో గ్రహించిన మనం అర్థం చేసుకున్నాను, ఆచరణలో పెట్టాం. ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం అన్నాడు. టోటాలిటీ. మానవత్వం పూర్ణత్వం కావాలంటే 3 ఉండాలా. తెలుసుకోవాలా, అర్థం తెలుసుకోవాలా, ఆచరణలో పెట్టాలా. ఇందాక మా మేడం కూడా అంటోంది, ఇందాక పొద్దున్న రాత్రి కోటేశ్వరరావు గారు చక్కగా నేను చూశాను ప్రాక్టికల్ సార్ ఇంట్లో. ఇన్ని దిండ్లు రాశారు సార్.
నేను పుస్తకాల రూపంలో రాస్తే సార్ ఇన్ని దస్తాలు పేపర్లు మక్కి దింపేస్తారు. ఇందాక పొద్దున ఎప్పుడు అంది. ఎప్పుడైతే మనం అలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్ నోట్ చేసుకుని దాన్ని పునఃస్థానం చేసుకుంటే మన డైలీ నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన అంటుంటాం. ఫస్ట్ టాపిక్ ఇన్ స్టడీస్ ఆఫ్ సో కెన్ హ్యావ్ ద తాదాత్య భావన. అద్భుతమైన పదం అనమాట. ఇట్స్ అన్ అటెంప్ట్. నోట్ ఇట్, అండర్స్టాండ్ ఇట్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్. నాలెడ్జ్ కేఏపి అంటారు సార్, రుద్రం సార్. నాలెడ్జ్, యాక్సెప్టెన్స్ అండ్ ప్రాక్టీస్, కేఏపి. ఇంకొక చిన్న విషయం చూసి యూ కెన్ కంక్లూడ్. ఆయన ఒక అభయం కూడా ఇచ్చాడు మనకి. అహంతో సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా సుజ. ఎవరైతే నన్ను సంపూర్ణ శరణాగతి పొంది నన్నే ఆశ్రయిస్తారో అటువంటి వాణి యొక్క సకల పాపములు నేను పారద్రోలి బ్రహ్మప్రాప్తిని అందిస్తాను అని గీతాచార్యుడు చెప్పిన వాక్యం. అహంతా సర్వపాపేభ్యో. సో ఎవరైతే 4th స్టేజ్లో ఉన్నారో ముముక్షులు అయిన వారు ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని భక్తి కామ ప్రపత్తి రెండు. భక్తి అంటే సరిపోదు, భక్తితో పాటు ప్రపత్తి కూడా ఉండాలి. ఈ వాక్యం కనుక అందరూ కూడా ముముక్షులు అంటున్నారు, మనం కూడా పెట్టుకోవాలి. నిన్న విషయం లేదు, ఇప్పుడంతా ప్రాక్టికల్గా మాట్లాడుకుంటున్నాం. సర్వశక్తిమయ సర్వజ్ఞుడు ఎవడంటే ఆయన అండి. వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళెవరో ఏదో చేస్తారనుకో, వీళ్ళు ఎవడో చేస్తారు. వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. మాకు సర్వజ్ఞుడు ఉన్నాడు. సర్వజ్ఞుడు భగవంతుడు మాత్రం. భగవంతుని యొక్క శక్తి అనంతమైంది, మన శక్తి అల్పమైంది. నిన్న మొన్న చెప్పాను అక్కడ, బహుశా సాయంత్రం సత్సంగంలో. మనం చూసేది ఒకటే విషయం, అనేక గోళాలు గోచరం అవుతున్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ భూతాకాశం. ఓన్లీ ఒక టైటిల్ పేర్లే వస్తుంది, తర్వాత విల్ హ్యావ్ డీటెయిల్ సబ్జెక్ట్. ఈ స్థూల జగత్తులో సమస్త మండలములు చేరి ఉండటం చేత దీన్ని బ్రహ్మాండం అని కూడా పిలుస్తుంటారు. ఈ భూతాకాశము భగవంతుని శక్తిలో ఒక అంశం మాత్రమే. మనం సూర్యరశ్మి ఎంత చూస్తున్నాం, ఆయన అన్ని లోకాలకు ఇస్తున్నాడు. అందులో మనం కొంత మాత్రమే చూస్తున్నాం. ఎట్లా అవుతుందంటే వామనుడు భూమంలో మొత్తం ఒకటే పాదం పెట్టాడు. సో భగవంతుని యొక్క ఘనతత్వాన్ని, భగవంతుని విశ్వరూపంను గుర్తించడం అసాధ్యం అంటున్నారు. మా జిఎల్ సరస్వతి చెప్తుంటారు, వేదాల్లో చెప్పారట అత్యతిష్ట దశాంగులం అని. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే బ్రహ్మాండం అంతా నిండి ఇంకా 10 ఇంచులు అధికంగా ఉన్నాడు. దీని అర్థం అది ప్రాపర్గా చెప్పాలి ఇటువంటి ఆ మీనింగ్స్. ఈ భగవంతుడు అనేవాడు టోటల్ కాస్మాస్ బ్రహ్మాండం అంతా నిండి కూడా ఇంకా 10 ఇంచులు అధికంగా ఉన్నాడు. దీని అర్థం అంతా. చాలా మంది ఏం చెప్తుంటారంటే భగవంతుడు ఘనస్వరూపం అండి, అణువు నుంచి ఘనం దాకుండా మనం కూడా చెప్తుంటాం. పిపీల కాదని ఏదో మాట చెప్తుంటాం. చాలా మంది చెప్తుంటారు, కానీ భగవంతుడు లేని స్థానం ఎక్కడో లేదంటారు. ఎక్కడ చూసినా అండపిండ బ్రహ్మాండం అంతా అనుస్వరూపుడే ఘనస్వరూపుడే ప్రకాశిస్తున్నాడు అని గీతలో మొదటిది భక్తి యోగం మనం చెప్తాం. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇట్స్ యూనివర్స్, వాట్ ఈజ్ దిస్ కాస్మాస్. ఈ విశ్వం అంటే ఏంటి?
అని హ్యావ్ టు ట్రై టు అండర్స్టాండ్ అంటూ స్వామి ప్రారంభించారు. సో చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చేసి యూ కెన్ స్టాప్ హియర్. ఇక్కడ 3 వచ్చాయి: భూత, చిత్త, చిదాకాశం. లక్షల మైళ్ళ దూరంలో ఉంది చంద్రమండలం, కోట్ల మైళ్ళ దూరంలో ఉంది సూర్యమండలం. శాస్త్రి గారు చాలా బాగా చెప్తారు, కోట్లు కూడా. కోటాను కోట్ల దూరంలో ఉంది నక్షత్ర మండలం. ఈ సమస్త మండలంలో చేరిన మండలాన్ని నభో మండలం అంటారు. నేను ఫస్ట్ టైం కొత్త మాట విన్నాను. చంద్రమండలం విన్నాము, సూర్యమండలము, నక్షత్ర మండలం కోటేశ్వర గారు లాంటివి తెలుసు. నభో అన్ని కలిపిందానే నభో మండలం ఉన్నారు. ఇందాక కూడా నభో మండలం మాట వచ్చింది, నేను ఎస్కేప్ మార్చాను. ఈ నభో మండలాన్నే భూతాకాశం అన్నారు. ఇది స్థూల స్వరూపానికి సంబంధించింది. ఇది అగమ్య గోచరము, అప్రమేయము. అటువంటి అపురూపమైన ఈ భూమండలము చిత్తాకాశంలో ఎక్కడో చిన్న భాగంగా కనిపిస్తుంది. ఇది మొత్తం కూడా మన మైండ్లో ఊహించుకోవచ్చు. ఇంత పెద్ద ఎవడు ఇమాజిన్ చేయలేకపోయినా మన మైండ్లో ఇమాజిన్ చేసుకోవచ్చు మొత్తం ఇంత పెద్ద నభోమండలాన్ని కూడా. అంత అద్భుతమైన శక్తిని ఇచ్చాడు. చూడండి పదం, అటువంటి అగమ్య గోచరము, అప్రమేయము, అపురూపమైన ఈ భూమండలము చిత్తాకాశంలో ఎక్కడో చిన్న భాగంగా కనిపిస్తుంది అన్నారు. అటువంటి చిత్తాకాశమే సూక్ష్మమైన మనో ఆకాశం. ఈ మనోకాశంలో భూతాకాశం ఎక్కడో అనుమాత్రంగా ఉండినట్టు కనిపిస్తుంది. మనం ఎంత యూనివర్సిటీలో అంజనేయ గారు బాగా చెప్తుంటారు, ఎక్కడో మూల కూర్చున్నా నేను, నాకెందుకు అహంకారం, నా ఊరెంత, నా ప్రదేశం ఎంత, నా జిల్లా ఎంత, రాష్ట్రం ఎంత, దేశం ఎంత, ప్రపంచం, జస్ట్ అలాగ చెప్పుకుంటూ పోతే అలా అవుతుంది. ఇప్పుడు 2 ఆకాశాలు వచ్చినాయి. చాలా మంది చాలాసార్లు చెప్పుండవచ్చు, కోటేశ్వర గారు కూడా చెప్పారు. బట్ విల్ హ్యావ్ క్లియర్ కట్ నౌ, విల్ హ్యావ్ క్లియర్ పిక్చర్ అబౌట్ ఇట్. చాలా డీటెయిల్గా వస్తుంది తర్వాత. భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం. ఇక మనం మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు. ఇప్పుడు 2 ఆకాశాలు అయిపోయినాయి. ఇప్పుడు మనో ఆకాశంలో ఆగాము. ఈ మనో ఆకాశంలో భూతాకాశం ఎక్కడో అనుమాత్రంగా ఉన్నాడు. భూతాకాశం అంటే నభో మండలం. అటువంటి మహాస్వరూపాన్ని ధరించిన ఈ చిత్తాకాశము చిదాకాశమందు అణుమాత్రంగా రూపొందుతుంది. ఈ చిదాకాశమే కారణ స్వరూపం. భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశం మూడింటి స్వరూప స్వభావాలు వర్ణనాతీతం అంటున్నారు స్వామి. ఆయనే వర్ణించలేదు, మనం చెప్తామండి. అందుకని ఒక మాట చెప్పి వదిలేస్తుంది వేదం. ఎతో వాచో నివర్తంతి దట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్, దట్ కెనాట్ బి ఇమాజిన్డ్. వాక్కుతో కానీ మనసుతో కానీ అందుకోవడానికి సాధ్యం కాదు అన్నది. అటువంటి భగవతత్వాన్ని నువ్వు ఏ విధంగా గుర్తించగలవు అని ప్రశ్నిస్తుంది. భూతాకాశం అంటే స్థూలము, చిత్తాకాశం అంటే సూక్ష్మము, చిదాకాశం అంటే కారణం. స్థూల, సూక్ష్మ, కారణం, ఈ 3 పేర్లు విన్నవే మనం. ఈ మూడింటికి కావాలన్న భగవతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఇది మహాకారణ స్వరూపం. కోటేశ్వరరావు గారు కానీ మన పరమేశ్వరరావు 4వ మాట కూడా చెప్తుంటారు, కారణంతో అయిపోవాలి మహాకారణం. ఇందాక అన్నాం కదా, కాలస్వరూపత సదాశివ బ్రహ్మ. ఇట్టి అగమ్యమైన అగాధమైన స్వరూప స్వభావాన్ని సామాన్య మానవుడు, నేను సముద్రం లోతు కనుక్కున్నాను అంటే ఇట్స్ ఇంపాసిబుల్ అంటున్నారు స్వామి. ఇట్స్ ఇంపాసిబుల్, అసాధ్యం.
త్రిలోకములకు అధిపతి అయిన భగవంతుని, త్రిగుణములకు అధిపతి అయిన భగవంతుని, త్రికాలాధిపతి అయిన భగవంతుని, అల్పజ్ఞులైన మానవులు ఏరోప్లేనే కనపడుతుంది, అందులో పైలట్ ఎలా కనిపిస్తాడు? ఏరోడ్రోమ్ పోవాలా, అప్పుడు చూడాలి. నేను చాలాసార్లు చెప్తాను. మరి అసాధ్యం అన్నదాన్ని అసాధ్యం అంటే వదిలేయాల. అసాధ్యం కూడా సుసాధ్యం అని చెప్తున్నారు స్వామి. అటువంటి అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యంగా సింపుల్ గా చెప్పింది భగవద్గీతలో భక్తి యోగం. యూ కెన్ సీ లేటర్. జై సాయిరామ్. 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 ముందుగా సర్వదేవతాతీత స్వరూప్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు పాదవత్మకు నమస్కరిస్తూ, నా తల్లిదండ్రులకి పాదాభివందనం చేసుకుంటూ, ఈ సంస్థ అధినేత అయినటువంటి లక్ష్మీనారాయణ గారికి, అమ్మ వరలక్ష్మి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉన్నటువంటి మన సాయి సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. సాయిరామ్ అండి. నిన్న ప్రకాష్ రావు గారు 1988 నుండి 90 వరకు నడిమి కాలంలో ప్రశాంతి నిలయంలో భారతదేశంలో యొక్క స్వామి ఉద్దేశించి మాట్లాడినటువంటి 20 సూత్రాలను తెలియజేశారు. వాటిల్లో మనకి చివరగా తెలియజేసి, సంస్థల ద్వారా చేసే సేవల వల్ల నీకు దైవ ప్రేమ లభిస్తుంది. అంటే మనం సర్వీస్ చేసుకుంటేనే స్వామి దయ లభిస్తుంది. అది నీకు నిర్భయత్వాన్ని, నిస్వార్థాన్ని, అందరి మీద నిర్మల ప్రేమ అన్న 3 లాభాలు మనకి ఇస్తుంది. అలాగే స్వామి సేవ మనం చేసినా చేయకపోయినా అది ఈ ఉద్యమం సాగిపోతూనే ఉంటుంది. దానివల్ల ఆయనకి ఏమీ నష్టం లేదు. నష్టం కానీ లాభం కానీ మనకే. ఉద్యమంలో పాల్గొంటేనే మనకి దైవానుగ్రహం, మనకి సంతోషానందాలు, లాభాలు అన్ని మనకే, కానీ స్వామికి ఏమీ నష్టం లేదని తెలియజేశారు సాయిరామ్. దాని కంటిన్యూషన్ గా సాయిరామ్. పర్వతాలు సముద్రాలు దాటి పరివర్తన పవనాలు 1951వ సంవత్సరంలోనే లాటిన్ అమెరికా తీరానికి చేరాయి. అప్పుడు అవతార పురుషుని వయస్సు 25 సంవత్సరములు మాత్రమే. ప్రఖ్యాత అర్జెంటీన్ కవి, నవలాకారుడు అయిన రికార్డ్ గిరాల్డెస్ గారి సతీమణి శ్రీమతి అలెడినా డెల్ కారిల్ డి గిరాల్డెస్ మంచి ఆధ్యాత్మిక సాధకురాలు. ఆవిడ సిద్ధులు, మహాపురుషులు ఉండే దేశమైన ఇండియాకు ఆధ్యాత్మిక మార్గంలో మార్గదర్శనం సూచనలు పొందటానికి 1940ల చివరిలో వచ్చి 1951 దాకా ఇండియాలోనే ఉండిపోయింది. ఇండియన్ మత గ్రంథాలను స్పానిష్ భాషలోకి అనువదిస్తూ కూడా ఆమె కొంతకాలం గడిపింది. 1948లో సాయి భక్తురాలు తనకు స్నేహితురాలు అయిన ఒక రాణి గారు 21 సంవత్సరాలున్న బాబా గారిని కలవడానికి ఆహ్వానించింది. తన మొదటి సమావేశంలోనే అలెడినా బాబా వారిని తమ పరమ గురువుగా గుర్తించగలిగిన ధన్యురాలు. బాబావారు ఆమెకు మమిత అన్న ముద్దు పేరు పెట్టి ఆమె మీద తమ అపారమైన కృప ప్రసరింపచేశారు. స్వామి సృష్టించి ఇచ్చిన అనేక వస్తువులతోనూ వారి కృపాభరిత అనుభవాల సంఘటనతోనూ అర్జెంటీనాకు 1951వ సంవత్సరంలో తిరిగి వెళ్ళింది. స్వామికి ఆమె ఉత్తరాలు రాస్తూ ఉండేది. వాటిల్లో కొన్నింటికి స్వామి ప్రత్యుత్తరాలు కూడా రాశారు. బాబా లేఖల్ని చేతితో రాశారు. ఆండెస్ పర్వతాలున్న దేశంలో ఇట్లా పరివర్తన కోసం విత్తనాలు నాటబడ్డాయి. 1988 జూలై 22వ తేదీన బోనోస్ ఎయిరెస్ లో లాటిన్ అమెరికన్ జాతుల శ్రీ సత్యసాయి సెంట్రల్ కౌన్సిల్ ప్రారంభ సమావేశంలో రీజియన్ 1 సెంట్రల్ కోఆర్డినేటర్ అయిన డాక్టర్ మైకేల్ గోల్డ్ స్టెన్ మాట్లాడుతూ ఇలా అన్నారు: ఒక కొత్త మతాన్నో వ్యక్తి ఆరాధన వ్యవస్థను సృష్టించడం కోసం మనం ఇక్కడ లేము.
అన్ని మతాలకు నిజమైన మూలం నిస్వార్థ ప్రేమ, శాశ్వత సత్యం అవే మన మతం. మొత్తం ప్రపంచమే మన చర్చి, మొత్తం మానవ జాతే మన సమావేశ సభ్యులు. అన్ని మతాల ప్రమాణ గ్రంథాలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి గ్రంథాలు మన పవిత్ర గ్రంథాలు. దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతి పాటించమని భగవాన్ బాబా వారు ఎంతో సరళంగా మనకు చెప్తూ ఉంటారు. మనం భగవంతుణ్ణి ఎట్లా ప్రేమిస్తాము? భగవాన్ దివ్యావతారం కావడం చేత వారి విషయములో మన అనుభూతులను విశ్లేషించుకుంటే మనకు సమాధానం దొరుకుతుంది. ఉపరి స్థాయిలో చూస్తే వారి సుందర రూపానికి, వారి దివ్య వ్యక్తిత్వానికి ముగ్ధులమవుతాము. ఇది ప్రేమ కాదా? ప్రేమనే, కానీ ఇదొక్కటే సరిపోదు. ఇప్పుడు ఇందాక గురువు గారు చెప్పినట్టుగా మొత్తం ఆయన సుందర రూపాన్ని పాదాల దగ్గర నుంచి తల వరకు చూడాలి. అది దానివల్ల మనకు ఎలా తెలుస్తుందో ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాగే వచ్చింది. ఇది ప్రేమ కాదా? ప్రేమనే, కానీ ఇదొక్కటే సరిపోదు. ఇంకా లోతుల్లోకి వెళ్తే వారి మహిమోపేతమైన మాటలకు, చేతలకు ఉత్తేజితులమవుతాము. వారి మహాకార్యాలను వంట పట్టించుకుందామని కాంక్షిస్తాము. ఉదాత్తకు, నిరాడంబరత్వానికి, పుణ్యశీలానికి వారు ఆదర్శమూర్తులు. వారు మానవ జాతిని బాధల నుండి ఉద్ధరించి ప్రపంచంలో ధర్మాన్ని పునఃస్థాపించడానికి పూనుకున్నారు. భక్తులమైన మనం వారెట్లా ఉంటే అట్లా ఉండాలని, వారు ఎట్లా చేస్తే అట్లా చేయాలని కోరుకుంటాము. ఇక పరమస్థితిలో పరమేశ్వరుడే మన యొక్క పరమోత్కృష్ట సత్య అంశానికి రూపు తొడుక్కున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని గుర్తిస్తాము. మన మనసుల్ని అంతర్ముఖం చేస్తాము. అప్పుడు మనం ప్రకాశ ప్రేమలనే దివ్య సత్యాన్ని చూస్తాము. మన ఈ ఆధ్యాత్మిక హృదయమే మన అసలైన గమ్యమని, అది భగవంతుడు ఒకటేనని మనం అర్థం చేసుకుంటాము. భగవంతునిలో మన దైవత్వ స్థితిని ముగుస్తుంది. మనం భగవంతునిలో లీనమవుతాము. ఈ రకంగా మనం భగవంతుణ్ణి ప్రేమించడానికి ప్రయత్నించాలి. స్వామి సర్వుల్లోనూ నన్నే చూసుకోమన్నారు. అలాగే ఇక్కడ కూడా ఆ సందేశం కూడా అలాగే ఉందండి. మన మనస్సులను నిగ్రహించాలి. దాంతో మనలోని భగవంతుని ప్రతిఫలమైన ఆత్మ యొక్క అంతర్వాణి బలపడుతుంది. మన సాధన ద్వారా మనం దీన్ని సాధిస్తాము. భజన, ధ్యానము, భగవన్నామ జపం, వారి రచనల పఠనం, నిస్వార్థ సేవనం ఇవన్నీ మనసును నిగ్రహించడానికి సాయపడతాయి. దాంతో మన చైతన్య స్థాయి పెంచుకోవచ్చును. మనలోని భగవంతుని నుంచి ఆవిష్కారమయ్యే అంతఃకరణం ద్వారా మన మనోవ్యాపారాన్ని సమీక్షించి దాని మంచి చెడులకు విలువ కడుతూ ఉండాలి. స్త్రీ పురుషులందరూ కూడా మౌలికంగా వారిలో ఉన్న భగవంతుడిని ప్రేమించాలి. మనిషి యొక్క సోదరత్వము, దేవుని యొక్క పితృత్వము అంటే ఇదే. మన ఆలోచనలను, మాటలను, చేతలను అన్నిటినీ మనం దేవునికే సమర్పిస్తాము. భగవంతుడే కర్త అని మనం కేవలం సాక్షిభూతులమని గుర్తిస్తాము. మన కర్మలు క్రమంగా భగవత్ సంకల్పానుగుణముగా ఉంటున్నప్పుడు మనం ఆధ్యాత్మికతను నేర్చుకుంటాము. అందులో పురోగమిస్తాము. మనం భగవత్ చిత్తకు పరికరాలమవుతాము. చివరకు సాక్షి కర్తతో లీనమవుతాము. ఇది ద్వంద్వ స్థితియే ఉండదు. భగవంతుని మీద విశ్వాసంతో, ఆయనను తెలుసుకోవాలన్న ఆకాంక్షతో, త్రికరణ శుద్ధిగా చేసే సాధనతో, నిస్వార్థ సేవతో మనం భగవంతునితో సంబంధం ఏర్పరచుకుని ఆయనతో ఏకమవుతాము.
అంతర్వాణిని మనం శ్రద్ధగా వినాలి, అంతర్వాణిలో మాట్లాడాలి, ఆ వాణి ప్రకారం నడుచుకోవాలి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సందేశం ఇది. ప్రతి వాడు మన హృదయం, మన మనస్సాక్షిని ప్రకారం చేయమని స్వామి కూడా అంతర్వాణి మాట్లాడమని. యూనోస్ రేస్ జరిగిన సమావేశంలో లాటిన్ అమెరికన్ జాతులు మొదటి సెంట్రల్ కౌన్సిల్ ఏర్పాటైంది. దీనికి 57 సాయి కేంద్రాల నుంచి 42 సాయి బృందాలు, 15 లాటిన్ అమెరికన్ దేశాల నుంచి 234 మంది ప్రతినిధులు హాజరయ్యారు. స్పెయిన్ లో సహా స్పానిష్ మాట్లాడే దేశాల నుంచి పరిశీలకులు వచ్చారు. చర్చల అనంతరం సెంట్రల్ కౌన్సిల్ ఈ క్రింది బాధ్యతలను స్వీకరించాలని నిర్ణయించింది. సాయి కార్యక్రమాలను నిర్వచించి విశదీకరించి ఉంచడం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పేరుతో ఉన్న ఏ కార్యక్రమైనా ఒకే రకమైన నైపుణ్యము, నిర్మలత్వము కలిగి ఉండాలి. అసలైన లాటిన్ అమెరికన్ సాయి సెంటర్లన్నింటికీ తగిన గుర్తింపునిచ్చి పర్యవేక్షణకు తగిన ప్లాన్ తయారు చేసి అన్ని కేంద్రాలకు తగిన సాయం అందించడం. 3. ఇంతవరకు అనువాదం కాని భగవాన్ బాబా వారి రచనలన్నింటికీ స్పానిష్ భాషలో అనువదించి ప్రచురించడానికి ప్లాన్ చేయటము. 4. లాటిన్ అమెరికన్ సాయి సభ్యుల నడుమ సహకారాలు ఇతోధికంగా పెరగడం కోసం లాటిన్ అమెరికాలో శ్రీ సత్యసాయి జనరల్ ని ప్రారంభించడము. అక్కడ సత్యసాయి పేరుతో జనరల్ ప్రారంభించి లాటిన్ అమెరికా ఖండములో సాయి ఉద్యమ కథ ఇతర ఖండాలలోని సాయి ఈ ఉద్యమ చరిత్రకు ప్రతిరూపమే. 1990 నాటికి 6 ఖండాలలోని 90 దేశాలలో ఎంచుకోబడిన వారి జీవితాలకు పరివర్తన పవనాలు తగిలాయి. 1990 నవంబర్లో ప్రశాంతి నిలయంలో జరిగే శ్రీ సత్యసాయి సంస్థల 5వ ప్రపంచ సమ్మేళనానికి 90 దేశాల ప్రతినిధులు హాజరైనారు. ఈ సమ్మేళనం జరిగాక మరిన్ని దేశాల ప్రజలు కూడా స్వామికి చేరువైనారు. రష్యాలో సంస్థల వ్యవస్థాపన కథ ఎంతో ఆకర్షిస్తుంది. దీని గురించి యూరప్ ఖండం యొక్క సంస్థల ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్ అయిన డచ్చి జాతీయుడైన డాక్టర్ థోర్ప్ జోన్ మేయర్ క్రింది విధంగా చెప్పారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గురించి, వారి ఉద్యమాన్ని గురించి రష్యాలో బహిరంగ సభలో మాట్లాడిన మొదటివాడు ఈయన. రష్యాలో ఆధ్యాత్మిక సాధకుల చిన్న బృందం ఒక బహిరంగ సభలో సత్యసాయి మానవతా విలువను గురించి ఉపన్యసించమని నన్ను, నా భార్య మరియా అనే శ్రీమతి లోరైన్ బరోస్ను ఆహ్వానించారు. 1992 ఫిబ్రవరిలో సెయింట్ పీటర్స్బర్గ్ గా మళ్ళీ పేరే పెట్టబడిన లెనిన్గ్రాడ్ నగరానికి మేము వెళ్ళాము. నగరంలోని ఒక పెద్ద చలువరాతి రాజసౌధంలో కార్యక్రమం జరిగింది. అవతల భయంకరమైన చలి, లోపల వేడి కోసం గోరువెచ్చదనం మాత్రమే కలిగించే చిన్న రేడియేటర్ ఒకటి ఉంది. అందువల్ల ఓవర్ కోట్లు, చేతికి తొడుగులు, గ్లౌస్లు, స్కార్ఫ్లు వేసుకొని మేము మాట్లాడవలసి వచ్చింది. ఆ చల్లని వాతావరణంలో ఉపన్యాసకులు మాట్లాడుతుంటే వారి మాటల్లోంచి పొగమంచు మేఘాల్లో పొగలు కక్కుతున్న శ్వాసలు స్పష్టంగా అందరికీ అగుపిస్తున్నాయి. ఆ హాలు చాలా పెద్దది. దాని గోడల మీద 1917 ఏప్రిల్లో లెనిన్ బోల్షెవిక్ కుట్రదారులతోటి సమావేశంలో ఉన్నట్లుగా ఒక పెద్ద చిత్రం ఉంది. ఆయన ఫిన్లాండ్ ద్వారా బెర్లిన్ నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ కి రహస్యంగా వచ్చాడు.
ప్రసిద్ధమైన ఆ సమావేశం ఆ హాలులోనే జరిగిందని, దాంతోనే ఎర్ర విప్లవం మొదలైందని తర్వాత మాకు చెప్పారు. విప్లవం జరిగిందంటారు, స్వామి సమావేశం చేసుకున్నారు. 74 సంవత్సరాల తర్వాత రష్యాలోని అదే స్థలం నుంచి గప్చిప్ గా మరో విప్లవం దూసుకొని వస్తోంది. అయితే ఇది శాంతి ఆనందాల కోసం వస్తున్న రక్తపాత రహిత ఆధ్యాత్మిక విప్లవం. పాల్గొంటున్న వాళ్ళలో చాలా మంది అధ్యాపకులు, కొంతమంది ఏమో రష్యన్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు, కొద్ది మంది రష్యన్ గూఢచారి వ్యవస్థ అయిన కేజీబీలో లాయర్లు. అంతర్జాతీయ సత్యసాయి సంస్థలకు ఇంకా అనుబంధించుకోకపోయినప్పటికీ వాళ్లలో కొంతమంది తమ విజిటింగ్ కార్డుల మీద సర్వధర్మ చిహ్నాన్ని ముద్రించుకున్నారు. జనంతో హాలు నిండింది, కానీ శ్రోతల నుంచి బొత్తిగా స్పందన కరువైంది. ఒక గోడతో మాట్లాడుతున్నామా అనిపించింది మాకు. వాళ్ళ ముఖాలలో చిరునవ్వులు గాని మరే రకమైన భావ వ్యక్తీకరణ గాని లేకపోవడంతో వారి ముఖాలు రాతి శిల్పాలా అన్నట్లుగా అనిపించాయి. అయితే తర్వాత ఇందుకు కారణమేమిటో మాకు తెలిసింది. అనేక దశాబ్దాలు వారి వ్యవస్థ వాళ్ళను తీవ్రంగా అణిచివేయడం చేత ఏ రకమైన భావాన్ని కానీ ఇష్టానిష్టాలను కానీ చూపకుండా ఉండటానికి అలవాటు పడిన వాళ్ళు వారంతా. అట్లా చూపితే గతించిన కాలంలో అది ప్రమాదకరంగా పరిణమించేది. అయితే విరామ సమయంలో బాబా వారిని గురించి, వారి బోధనల గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం చూపుతూ వాళ్ళు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అనేక ప్రశ్నలు అడిగారు. అప్పుడు వాళ్ళు కళ్ళు వెలుగుతూ అగుపించాయి. విరామం ముగిశాక మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ మళ్ళీ వాళ్ళు నిర్జీవపు రాతి ప్రతిమల్లాగానే కూర్చున్నారు. సంగీతము, లయ వాళ్ళ ముఖాల్లో ఏమైనా చైతన్యాన్ని కలిగిస్తాయని ఆశతో సోదరి భరోసా మానవతా విలువల మీద కొన్ని గీతాలను పాడింది. అట్లాగే నేను మరియానే వాళ్ళకు కొన్ని ఆధ్యాత్మిక కథలు చెప్పాము. దీంతో వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు చోటు చేసుకున్నాయి. సమావేశం ముగిశాక పరస్పరం మా అడ్రస్సులు నోట్ చేసుకుని సత్సంబంధాలు నెలకొల్పుకున్నాము. ఆ మరుసటి సంవత్సరం 1992లో సెయింట్ పీటర్స్బర్గ్ లో రష్యాలో తొలి శ్రీ సత్యసాయి సెంట్రల్ ప్రారంభం అయింది. 1992 డిసెంబర్ 12వ తేదీన ఈ చారిత్రాత్మక సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూసిన రేణు గిదుమల్ దీన్ని చూడడం కోసమే కావాలని లండన్ నుంచి అక్కడికి అంత దూరం ప్రయాణం చేసి వచ్చింది. గొప్ప దేశమైన రష్యాలో స్వామి తన్ను తాను ప్రతిష్టాపించుకున్నాడు కాబట్టి రష్యా చరిత్రలో అది శాశ్వతంగా నిలిచిపోయే రోజు. ప్యాలెస్ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ శాంతి స్నేహ సౌధంలో యుక్రెయిన్, బెలారస్, మాస్కోలతో సహా ఆ దేశం అన్ని ప్రాంతాల నుంచి ప్రేమ జ్యోతిని తమలో ప్రతిష్ఠించుకోవడానికి, తమ జీవితాలలో కలిగిన స్వామి అనుభవాలను పంచుకోవడానికి 300 ప్రతినిధులు వచ్చారు. వారంతా ఇంగ్లీషు, సంస్కృతం, రష్యన్ భాషలలో భజన కీర్తనలు పాడారు, ఫిలిములు తీశారు. వార్తలు రాయడం కోసం ప్రసార మాధ్యమాల ప్రతినిధులు కూడా ఆ విలక్షణ సన్నివేశానికి వచ్చారు. సెయింట్ పీటర్స్బర్గ్ సెంటర్ ని సాయి విశ్వ కుటుంబంలోకి తేవడం అన్న ప్రయోజనంతో పాటు ఈ ప్రారంభోత్సవ లక్ష్యాలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జీవితాన్ని, బోధనలను విశదీకరించడం, సంస్థ ద్వారా ఆధ్యాత్మిక ప్రగతికి దోహదపడడం అన్నవి. జర్మనీ నుంచి వచ్చిన శ్రీ బెర్నార్డ్ క్రూబెర్ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న జనరల్స్ తో కలిసి ఒకరు. ప్రస్తుతం వారు యూరోప్ కి కోఆర్డినేటర్. వారు ప్రేమ సూత్రాన్ని విశదీకరిస్తున్న
సాయి ప్రబోధాలను స్థూలంగానే అయినా గాఢంగా తెలుపుతూ ఈ సెంటర్ ని ప్రారంభించారు. రష్యన్ల హృదయాలలో ఆ మాటకు వస్తే అందరి హృదయాలలోనూ ప్రేమ జ్యోతులను వెలిగిస్తున్న దానికి సూచనగా కొవ్వొత్తులను వెలిగించారు. ఆ తర్వాత డాక్టర్ డోర్ట్ జోన్ మేయర్ గా ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ కార్యక్రమం ప్రత్యేక గురించి మాట్లాడారు. యూరోప్ సేవా విభాగం కోఆర్డినేటర్ అయిన ఆస్ట్రియన్ శ్రీ రిచర్డ్ ఫ్రిడ్రిచ్ అందరినీ ఆకట్టుకున్న అద్భుత ఉపన్యాసం ఇచ్చారు. ఆ రోజు చరణస్మీయాంశ క్రిస్మస్ కేరల్స్ ని పాడడం, మధ్యాహ్నం భోజన విరామం సమయంలో 50వ పడిలో ఉన్న ఒక రష్యన్ మహిళ నా దగ్గరికి వచ్చి, ఈ మధ్యాహ్నం కార్యక్రమంలో క్రిస్మస్ కేరల్స్ మీరు పాడతారని ఉన్నది. ఇక్కడికి సెయింట్ పీటర్స్బర్గ్ లోని కన్సర్వేటరీ ఆఫ్ మ్యూజిక్ లో నేను ఇంగ్లీష్ ఉపాధ్యాయురాన్ని. నా జీవితం మొత్తంలో నేను ఒక క్రిస్మస్ కేరల్ ని కూడా ఇంతవరకు వినలేదు. వాటి కోసం ఎంతో ఆతృతగా ఉన్నాను అని అన్నది. సెయింట్ పీటర్స్బర్గ్ సత్యసాయి సెంటర్ తరపున శ్రీ నియాపోలిటన్ స్కీ రాసిన లేఖ రష్యాలో సాయి సందేశం ఎంత చక్కగా ప్రభావాన్ని నేర్పింది తెలుపుతున్నది. లండన్ లో పెగ్గీ మానస్ సంపాదకుడుగా ఉన్న త్రైమాసిక పత్రిక 92 సంవత్సరపు వేసవి సంచికలో అది ప్రచురితమైంది. అందులో భగవాన్ బాబా వారి అనుగ్రహం వల్ల, వారి భక్తుల కృషి వల్ల మా నగరంలో దివ్య ప్రేమ ప్రవాహం అత్యంత వేగముగా వ్యాప్తిస్తోంది. బాబా వారి బోధనలలోని నైర్మల్యం, శక్తి, గాఢత చాలా మంది జనాన్ని ఆకర్షించి ఉత్తేజపరిచి ఏకం చేస్తోంది. శ్రీ సత్యసాయి మా మీద నిరంతరం తమ అద్భుతాలను వర్షిస్తున్నారు. బాబా వారి అపార ప్రేమ చిహ్నాలైన ఆ అద్భుతాలన్నీ ఎందరెందరి హృదయాలలో, మనసులలో పరిశుద్ధం చేసి ఉద్ధరిస్తున్నాయి. సాయి ప్రబోధాలను కార్యక్రమాలను మేము 1 గంట రేడియో కార్యక్రమంగా రూపొందించాము. రష్యా అంతటా సాయి కంఠధ్వని ప్రతిధ్వనిస్తోంది. మొదటి ప్రసారం కాగానే దేశం మొత్తం నుంచి అనేక లేఖల్ని అందుకున్నాం. మేము అనేక వారాల తర్వాత ఈ కార్యక్రమం మళ్ళీ ప్రసారం చేశాము. దాంతో 5th హీల్ అన్న రష్యాలో ప్రఖ్యాత టీవీ కార్యక్రమం ప్రొడ్యూసర్లు మా దగ్గరకు వచ్చారు. వాళ్ళు మేము రూపొందించిన కార్యక్రమాన్ని అనుకోకుండా వినటం తటస్థించింది. బాబా వారి వ్యక్తిత్వానికి ముగ్ధులై వారి మీద వారు కూడా కొన్ని వరుస కార్యక్రమాలు రూపొందించడానికి నిర్ణయించుకున్నారు. వారి కార్యక్రమాలకు ఎంతో విలువ ఉన్నది. మొత్తం రష్యా వారి కార్యక్రమాలను వీక్షిస్తోంది. చరిత్రలో సంక్లిష్ట ఘట్టంలో ఉన్న రష్యాకు బాబా వారి ప్రేమ, విజ్ఞత ఆశ్వాసనను కలిగించాయి. కొద్ది కాలం క్రితమే సెయింట్ పీటర్స్బర్గ్ కి చెందిన ఒక ప్రసిద్ధ మహిళ మా దగ్గరికి వచ్చింది. బాబావారు ఆమెకు కలలో కనిపించి మా సెంటర్ కి వెళ్ళమన్నారంట. ఆమె వేదిక మీద ఉంచిన స్వామి పటాన్ని చూడంగానే ఆశ్చర్యానందాలతో నాకు కలలో అగుపించింది వారే వారే అని బిగ్గరగా అన్నది. అవును, సత్యసాయి రష్యాకు వస్తున్నారు. వారి ప్రేమ ఒక్కటే ఈ ప్రపంచాన్ని కాపాడేది. సత్యసాయి బాబా వారి ఉద్యమంలో అన్ని ఆధ్యాత్మిక సంస్కృతులు, అన్ని మానవతా విలువలు, అన్ని మత పద్ధతులు చేరి ఉన్నాయి. భిన్న భిన్న ఆధ్యాత్మిక మార్గాలను సత్యసాయి ఆదర్శాలు ఏకం చేయగలిగిన శక్తి కలిగి ఉన్నాయి. ఇక్కడ మరొక అద్భుతం, బాబా వారు ప్రారంభించిన సర్వ మతోద్యమంలో బౌద్ధులు,
క్రైస్తవులు, హిందువులు, ముసల్మాను నాయకులు పాల్గొనాలన్న కోరిక వెలిబుచ్చారు. సాయి సభలకు వచ్చే జనాన్ని చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. ఎన్నెన్నో మార్గాల వారు వాళ్ళల్లో ఉంటున్నారు. ప్రొఫెసర్లు, శ్రామికులు, కళాకారులు, ప్రొడ్యూసర్లు, తాత్వికులు, సంగీతజ్ఞులు బాబాను గురించి తెలుసుకోవాలన్న తృష్ణయే వారందరికీ కలుగుతోంది. జనం యొక్క ఆధ్యాత్మిక చైతన్య స్థాయిని పెంచడంలో మేము ఒక పాత్ర వహించాము. రష్యాలోని అనేక పట్టణాలలో ఉపన్యాసాలను, సెమినార్లను, అధ్యయన మండళ్లను, వితరణ కార్యక్రమాలను మేము నిర్వహిస్తుంటాము. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవ్వడంలో టీచర్లకు మేము శిక్షణ ఇస్తున్నాము. ఈ పని చేయడానికి ఇతర దేశాల సాయి సంస్థల్లో నిపుణులు మాకు సాయం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో అన్ని అంశాలలోనూ పరిస్థితులు ఎంతో క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా సర్వ కష్టాలకు కారణమైన అజ్ఞానపు పొరలు కరిగించి వేసే సనాతన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మేం ప్రజలకు కలిగించే వీలుని మన స్వామి మాకు ఇస్తున్నారు. ఆసియా దేశాలలోనే కాక లాటిన్ అమెరికన్ దేశాలలోనూ, రష్యాలోనూ కూడా పరివర్తన పవనాలు బలంగా వీస్తున్నాయనడంలో సందేహం లేదు. స్వామివారి 65వ జన్మదినానికి ప్రశాంతి నిలయంలో జరిగిన శ్రీ సత్యసాయి సంస్థల 5వ ప్రపంచ సమ్మేళనం ఆ నవంబర్ మాసాన్ని మరొక ఉజ్వల నవంబర్ మాసంగా చేసింది. నవంబర్ 18 నుంచి 21 వరకు జరిగిన ఈ సమ్మేళనంలో 90 దేశాల నుంచి 50,000 మంది ప్రతినిధులతో పాటుగా విశాలమైన విద్యాగిరి స్టేడియంలో జరిగినందువలన లక్షలాది భక్తులు కూడా అన్ని పూటలా జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. 20వ తేదీన ఆ ప్రపంచ సమ్మేళనంలో ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మొదటిగా భగవాన్ ఒక పద్యం పాడారు. వారు ప్రసంగించబోయే ప్రసంగంలోని విషయమంతా కూడా దానిలో ఇమిడి ఉంది. సరే. కులమత ద్వేషాలు కూలద్రోయుటంచు చేయెత్తి బోధనం చేయవలయు, దీనుల సేవయే దివ్య మార్గమటంచు పలుమార్లు గట్టిగా పలుకవలయు, నామ చింతన నరున్నామి సన్నిధి చేర్చి అమృతత్వమందించుననగవలయు, భక్తి విశ్వాసముల్ బాగుగా గల్గిన వారలు మన వారలని వంచించు, జ్ఞాన బోధలు నరులకు చేయువారు ఇష్టులౌదురు స్పష్టము ఎంతయే, భేద భావంబు విడనాడి ప్రీతితోడ కలిసియున్నచు సాయికి కలుగు ప్రేమ, భేద భావంబు విడనాడి ప్రీతితోడ కలిసియున్నచో సాయికి కలుగు ప్రేమ. 21 నాటికి సాయంత్రం ప్రపంచ సమ్మేళన సమాప్తోత్సవంలో భగవాన్, నా ప్రేమే నా గొప్ప అద్భుతం, అందరూ నా ప్రేమను పంచుకొని ఐకమత్యమనే ఆదర్శాన్ని సాధించాలి, సంస్థలో చేరడానికి ప్రతి ఒక్కరిని స్వాగతించండి, ప్రతి ఒక్కరిని భగవంతుడు సంతానంగా భావించి ఆ దృష్టితో వారిని సేవించండి. వెంటనే దివ్యత్వము అనుభవంలోకి వస్తుంది. స్వామి ప్రేమ మీలో, మీ ప్రక్కన, మీ చుట్టూతా ఎప్పుడూ ఉంటుందని ప్రకటించారు. 22వ తేదీ ఉదయం విద్యాగిరి కొండ మీద 65 అడుగుల ఎత్తు హనుమంతుని విగ్రహాన్ని వైభవంగా స్వామి ప్రతిష్టాపించారు. శ్రీ సత్యసాయి సనాతన సంస్కృతి ఎటర్నల్ హెరిటేజ్ మ్యూజియం వారు ప్రారంభించారు.
అడ్మినిస్ట్రేటివ్ భవనాన్ని ప్రక్కనున్న ఈ నూతన ఆధ్యాత్మిక మ్యూజియం ఆకర్షణీయ స్థలాలలో మరొకటి అయింది. ఎంతో సుందరమైన 3 గుమ్మటాలు, గోళాకారంలో ఉంటాయి గోపురాలు. ఈ గుమ్మటాలు 4 అంతస్తుల విశాల భవనాంతర్భాగం. అందులో మానవ జాతి చరిత్రలో ఆయా యుగాలలో ఎన్నో దేశాలలో ప్రభవించిన అనేక మతాలకు సంబంధించిన అనేక ప్రదర్శన యోగ్య వస్తువులు అందులో ఉన్నాయి. ఈ మ్యూజియము అవతారం యొక్క ప్రధాన సందేశమైన సర్వధర్మ మత ఐక్యతను సూచించే విలక్షణమైన ప్రతీక అయ్యింది. ఈ మ్యూజియంని సందర్శించిన ఒక సందర్శకుడు ఇట్లా రాశాడు: ఏదో చారిత్రాత్మకమైన విలువ కలిగిన వస్తువులను ప్రదర్శిస్తున్న భవనం కాది మ్యూజియం. ప్రేమ మతం యొక్క భూత భవిష్యత్ వర్తమాన అంశాలకు జీవద్రూపం ఈ మ్యూజియం అని రాశాడు. 22వ తేదీ సాయంత్రం శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ 9వ స్నాతకోత్సవం స్టేడియంలో జరిగింది. భగవాన్ దివ్య సన్నిధిలో భారతదేశ రాష్ట్రపతి శ్రీ ఆర్ వెంకటరామన్ గారు స్నాతకోపన్యాసాన్ని ఇచ్చారు. నవంబర్ 23 నాడు సర్వత్రా జనం పోయి అదొక మానవ సముద్రమా అనిపించింది. 10 లక్షల మందిని ఆశీర్వదించడంతో పాటుగా భగవాన్ తమ 65వ జన్మదినం నాడిచ్చిన సందేశం ప్రపంచంలో ఆరోగ్య పరిరక్షణ విషయకంగా ఒక నూతన యుగ ఉషోదయానికి నాంది పలికింది. తర్వాత అధ్యాయంలో ఆ విషయము, ఆ కథనము ఉన్నాయి. సాయిరామ్ అండి. నేను మ్యూజియంలో సర్వీస్ చేశానండి. ఆ మ్యూజియం సర్వీస్ చేశానండి. చాలా బాగుంటుందండి అది. పిల్లలకి మా అబ్బాయిని కూడా తీసుకెళ్లి చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశానండి. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి, అలాగే లక్ష్మీనారాయణ గురువు గారికి, అమ్మ వరలక్ష్మి గారికి నా ధన్యవాదాలండి. అలాగే ఈ సాంకేతిక నిపుణులైనటువంటి కోటేశ్వరరావు గారికి, పార్థసారథి గారికి, పద్మభయ్యన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. అందరికీ సత్సంగం విన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. సాయిరామ్ అండి. సాయిరామ్.